అదేవిధంగా మన నేరడ్కో నేషనల్ ప్రెసిడెంట్ జీవి హరిబాబు గారిని కూడా 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ 2 నిమిషాల టైం కాబట్టి అందరికీ ఒక నమస్కారంతో మీ అందరికీ స్వాగతం చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఒక విన్నపం సార్. మా నాయుడుకో మా నారాయణ గారు ఒక చిన్న విన్నపం మినిస్టర్ గారికి. ఏం లేదు, ఇప్పుడు నాయుడుకో తరఫున మేము చేసే మొట్టమొదటి ప్రోగ్రామ్ను స్కిల్ డెవలప్మెంట్ సార్. మన రాష్ట్రంలో ఎన్నో బిల్డింగ్లు ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నాము. మనం బీహార్ వాళ్ళని, బెంగాల్ వాళ్ళని, ఒరియా వాళ్ళని తెచ్చుకుంటున్నాం. మనకి ఇక్కడ క్వాలిటీ లేబర్ తక్కువగా ఉండారు. మా నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఆల్రెడీ 30,000 మందికి మేము వేరే స్టేట్స్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నాం. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఒక సర్టిఫికేషన్ కోర్సు చేస్తున్నాం. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము రాష్ట్రం తరఫున కూడా ₹1 కూడా అడగకుండా మా నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం నేషనల్ బాడీ నుంచే చేస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ తరఫున నేషనల్ దీంట్లో మీరు కానీ మాకు కొంత ల్యాండ్ అలాట్ చేస్తే పర్మనెంట్గా ఒక బిల్డింగ్ కట్టి మనకు నేషనల్ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి అందరు మెంబర్స్ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా తీసుకొని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేబర్కి క్వాలిటీ లేబర్గా చేయటం, లేబర్ మామూలు స్కిల్డ్ లేబర్ అన్స్కిల్డ్ లేబర్ని స్కిల్డ్ లేబర్గా చేయటం. ఆ ఒక్క ప్రోగ్రాం వలన ₹500 సంపాదించే ఆర్డినరీ స్కిల్డ్ లేబర్ ₹1,500 సంపాదిస్తాడు. ₹1,500 సంపాదించుంటే ఒక స్కిల్డ్ లేబరు అతను ఖర్చు పెట్టే డబ్బులే మనకి జీడిపి పెరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఇక్కడ చేసి పనిచేసి వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోతున్నారు. అది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి మేము ముందుకు వస్తాం. రాష్ట్రం తరపు నుంచి కూడా మీరు కూడా మాకు రావచ్చు సార్. వన్ మోర్ థింగ్ సార్, సెప్టెంబర్లో మేము నారాయణకో తరపు నుంచి నేషనల్ బాడీ మొత్తానికి ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ జూలైలో చేద్దామని చెప్పి అనుకుంటాం సార్. మీ సహకారం కావాలి. ఈ రోజున 15,000 మంది మెంబర్స్ ఉన్నటువంటి నారాయణకో 15 రాష్ట్రాల్లో ఉంది. మహామహులు బిల్డర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పి ఒక్కసారి అమరావతి మొత్తాన్ని తిప్పి చూపించి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒక ప్రోగ్రాం చేద్దాం. జూలైలో సీకే కన్వెన్షన్లో విజయవాడలో చేద్దామని చెప్పేసి మా కోరిక. అది మీకు రాసిస్తాం. సో అది కూడా చేయాలి. తర్వాత సార్ ఒకే ఒక చిన్న 8వ తారీఖున మీరు విశాఖపట్నంలో చేసిన ఒక రోడ్ షో మొత్తానికి ఇండియా మొత్తం తెలిసిపోయింది సార్. అదే కాకుండా విశాఖపట్నంలో చేసే ప్రతి బిల్డరు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మొదటి నుంచి ఇప్పుడే ఎంక్వైరీస్ మొదలైనవి. ఆల్రెడీ కొన్ని అపార్ట్మెంట్లు బుకింగ్ కూడా స్టార్ట్ అయినాయి. దానికి 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.